నాటుకోడి పులుసు. నేనైతే తినేస్తున్నా. బాయ్. ఇలా అండి నేనైతే డెకరేషన్ చేసేసుకొని తినడానికి వెళ్ళిపోతున్నా. మా మేడంకి సంగటి, మా మేడం కూడా సూపర్గా తింటుంది సంగటి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి ఈ సంగటి. మేమైతే టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట. ఓకేనా? ఈరోజు మన కుకింగ్ వీడియో ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మన ఛానల్ తరఫున నమస్కారం. ఓకేనా? ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేట్టుగా ఉంటే మన వీడియోస్ నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొన్ని వ్లాగ్స్ ఉంటాయి, కొన్ని వంటలు ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి నా వీడియోస్లో. అన్నీ కలిపిన వీడియోనే అనిత జీకే వ్లాగ్స్ అంటారు అనమాట. అన్నీ నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈరోజు నాటుకోడి కూర. ఇదైతే ఉప్పు, పసుపు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు అన్నీ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. కోయిట్లో కూరలన్నీ ముందు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి, లేకపోతే ఉడకదు. దాదాపు 2 గంటల సేపు పట్టింది నాకు ఇది ఉడకడానికి. అందుకే పక్కన ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నాటుకోడి పులుసులోకి సంగటి రెడీ అవుతుంది. లోపల నేనైతే నూనె వేసి పెట్టుకున్నాను. ఇందులోకి తరిగిన ఎర్రగడ్డలు అండ్ పచ్చిమిరపకాయలు వేసేస్తాం. ఈ నాటుకోళ్ళు అంతా ఏమైనా కానీ కొంచెం కారంగా ఉండాలన్నమాట. బాగా వేయించుకున్నాం. ఫస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. కువైట్లో నాటుకోడి దొరకడం చాలా అరుదండి. దొరికినప్పుడు మాత్రం దాన్ని వదులుకోకూడదు, దాన్ని బాగా చేసుకొని తినాలి. అందులోకి ఓన్లీ సంగటి మాత్రమే బాగుంటుంది. సంగటి కూడా గెలిచేస్తాం. పిండి వేసి చాలాసేపు అయింది, ఉడకాలి కదా. మీకు చికెన్ పిండి సంగటి అయితే గెలిచేద్దాం. అవి లోపల ఎర్రగడ్డ లేగే లోపల సంగటి కూడా గెలికేస్తా. చూడండి ఎంత మెత్తగా గెలికాను సంగటి. ఎవరికి కావాలి సంగటి, నాటుకోడి పులుసు? ఈరోజు నన్ను చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు, చేసుకొని తింటూ ఉంటారు రోజు అని. ఇంకా దీన్ని కొంచెం దమ్ వదిలేద్దాము. సంగటి అయితే రెడీ అయిపోయింది. లోపల కూర అయితే చూసేద్దాం ఎంతవరకు వచ్చింది అనేది. ఎర్రగడ్డలు బాగా వేగినాయి కదా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ దంచి పెట్టుకునింది పెట్టేస్తున్నాయి కూడా. వేగాలి కదా. ఇది కూడా బాగా వేయించుకొని నేను ఇలా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను, అందుకనే వీడియో అయితే పెడుతున్నా. నాటుకోళ్ళ పెరుగు కూడా వేసుకొని చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం కదా, నాటుకోడి తింటే వేడి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు అందులో మజ్జిగ కలిపి తింటే ఆ వేడికి సెట్ అవుతుంది. అల్లం తెల్లగడ్డ కూడా వేసినాయి కదా. టమాటాలు కూడా వేసేసుకున్నా. ఇక్కడ 2 టమాటాలు ఏమో ఇంకా దీన్ని మగ్గనిద్దాం బాగా టమాటాలు. ఇందులో కొంచెం ఉప్పు వేసి టమాటాలు మగ్గడానికి మాత్రమే కొంచెం ఉప్పు. ఆల్రెడీ చికెన్లో వేస్తున్నా నేను, అందుకని టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు పెట్టాను. టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా. దేవుడా ఆపుకోలేదు. ఎందుకు ఆపుకోవాలి? ఏం ఆపుకోకూడదు. ఇలా వేసేస్తాం. ఫస్ట్ అంతా వేసి మొత్తం బాగుంటుంది. చికెన్ అంతా వేసుకొని కలుపుకున్నాం. ముందు కొంచెం నూనెలో కూడా వేగాలి కదా చికెన్, అందుకే మసాలా ఏమీ వేయకుండా టమాటాలు అన్నీ బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసి బాగా వేపుకుంటున్నా. కొంచెం సేపు 10 నిమిషాలు మగ్గనియాలి. నూనె ఆల్రెడీ టమాటాలు వేసిందే కదా. టమాటో ఎర్రగడ్డ నూనె వేయకపోతే కనిపించట్లేదు.
నూనె ఇంకా ఎక్కువ వద్దమ్మా, ఇంట్లో ఆల్రెడీ కొవ్వు అదంతా ఉంది. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టి వేగనిద్దాం. బాగా వేగిన తర్వాత ఇందులోకి ధనియాలు, ఒట్టిమిరపకాయలు 2 కలిపి మిక్సీకి వేసుకున్నాయి. ఇలాగా కొబ్బరి పొడి, జీలకర్ర, మిరియాలు, అది మ్యాజిక్ తోటి ఆల్రెడీ చెక్క, లవంగాలు అవన్నీ వేసి ఉడకపెట్టాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా అదంతా వేయలేదనమాట. మసాలాలు ఎక్కువ లేకుండా ఇవి కూడా బాగా వేయించుకున్నాం 10 నిమిషాలు. చికెన్ ముందు ఉడకపెట్టి పెట్టుకుంటే కూర చేయడం తొందరగా అయిపోతుంది. మసాలాలంతా బాగా వేపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా బాగా వేపేసి ఆ తర్వాత మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవైతే వేసేసుకుంటున్నాం. పులుసు కావాలి కదా, సంగట్లోకి అతుక్కోవాలి అంటే మనకు కావాల్సినంత నీళ్ళు వేసుకోవచ్చు. అది నీళ్ళు కొలత ఏముండవు. నేను చేసే చికెన్ కూర ఇట్లే అండి. కొంచెం పొంగు పట్టినాక ఉప్పు చూద్దాం. అయితే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు చల్లేస్తున్నా, ఎందుకంటే కొత్తిమీర లేదు. ఉంటే కొత్తిమీర వేసుకుంటే బాగున్నాడు, కానీ మా దగ్గర కొత్తిమీర, పుదీనా అలాంటివి ఏం లేవన్నమాట. ఉండే వాటితోనే ఇలా చేసేస్తాం. కూర అయితే సూపర్గా వచ్చిందండి. ఎంత బాగుందో, చూడటానికి అలానే ఉంది, తినడానికి ఇంకా బాగుంది. ఇదిగోండి సంగటి రెడీ అయిపోయింది. ఇంకా ముద్దలు వేసేసి పెట్టుకోవడం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి సంగటి. మేమైతే సగం రాగిపిండి వేస్తాం. కొంతమంది ఎక్కువ రాగిపిండి, తక్కువ బియ్యం వేస్తారు. కొంతమంది అసలు బియ్యమే వేయరు, ఓన్లీ పిండే చేస్తారు. కూర ఉడికే వల్ల బాగా అయింది దుర్గా సంగటి కూర. కానీ దుర్గా తినదుగా సంగటి. మీ వాళ్ళకి కావాలని చాలాసార్లు అంటావు కదా, నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పి అడుగుమే చేసిస్తాను అంటే నువ్వు అడగవు, వెళ్ళిపోతావు. నిన్న అడిగింది, నేనేం చేశాను, నువ్వే అడగవు. పోయేటప్పుడు పోతే నేను చేసిస్తాను అని చెప్పినా కదా ఒకసారి. మళ్ళీ ఇంటికాడ చేసి ఇంకా ఈ సంగటి బంగారం కోసం చేసిన. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. సంగటి కాబట్టి మాత్రం పులుసు ఉండాలి. ఇలా ఉంటేనే తినడానికి బాగా అనిపిస్తుంది అన్నమాట సంగటిలో. చూసారు కదా మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఇంకొంచెం మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాం. ఇంక వెళ్ళి వేడివేడిగా తిందాం. ముద్ద ఇట్లా గుంత పెట్టుకొని చికెన్ కూర, నాటుకోడి కూర ఏదైతే చేసామో అది ఇందులో వేసుకోవాలి. ఎలా ఉంది? బాగుందా? చూసేయండి. ఇలా అండి నేనైతే డెకరేషన్ చేసేసుకొని తినడానికి వెళ్ళిపోతున్నా. మా మేడంకి సంగటి, మా మేడం కూడా సూపర్గా తింటుంది సంగటి. ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళేసి తినేద్దాం మనం. వచ్చేయండి, రండి. ఎవరికి కావాలి, ఎంతమందికి ఇష్టం, అసలు ఎవరికి కావాలని అడగకూడదు, అందరికీ కావాలి. సూపర్ ఉంది. అందులోకి నంచుకొని ఎర్రగడ్డ సంగటి. ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా? నేనైతే ఈరోజు స్పెషల్ ఇదే రాగి పులుసు. నేనైతే తినేస్తున్నా. బాయ్. ఇంతే వీడియో. బాయ్.